ఎవ్రీవన్, ఈరోజు అయితే మీకు ఈరోజు తయారైన ఇంకొక ఐటెం చూపిస్తానండి. చూసేయండి. చూడండి ఎంత ముద్దుగా మంచిగా ఉందో లంగా ఓని. బాగుంటుంది కదా, ఆడపిల్లలకి లంగా ఓనినే బాగుంటుంది. ఎవరికైనా ఆడపిల్లలకి మంచిగా ఉంటుంది. మళ్ళీ కొద్ది రోజులు డ్రెస్సులు వేశారు, కానీ ఇప్పుడు అందరు పిల్లలు మళ్ళీ లంగా ఓనీలకు వచ్చారు. ఇంత రెడీ చేసి ఊరుకుంటామా, మళ్ళీ ఒక దండ వేసాను. ఎందుకంటే మంచిగా అనిపించింది. ఓనీస్ ఇవే ఉన్నాయండి, కలర్ కాంబినేషన్ నచ్చి ఇదే పెట్టాను. ఇది యాక్చువల్గా ఓనీ కాదు, కానీ కలర్ కాంబినేషన్కు మంచిగా అనిపించి పెట్టాను. వేరే ఉన్నాయి కానీ కలర్స్ అంత దీనికి సూట్ అవ్వమని పెట్టలేదు. ఎలా ఉందండి. అండ్ ఇంకొకటి క్యాన్ ఉంది కదండి మన దగ్గర, విడిగా రెడీ చేసుకున్న క్యాన్ లెహెంగా. దీనికైతే క్యాన్ వేయలేదండి, ఓన్లీ లైనింగ్కి మాత్రం షీట్ వేయించినాను. లైనింగ్కి మాత్రమే వేయించినాను. క్యాన్ లెహెంగా అది మీకు తెలుసు కదా, ఎలాగో కావాలంటే వేసుకుంటారు, లేకపోతే రిమూవ్ చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. క్యాన్ ఇష్టం పడని వాళ్ళైతే తీసేసుకుంటారు, కావాలన్న వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. చూడండి ఎలా ఉంది, బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది. అంటే నేను వర్క్ చేపించానని కాదు, కానీ లంగా ఓనీలు అంటేనే మొదటి నుంచి బాగా ఇష్టం. పిల్లలు వేసుకుంటే బాగుంటారు. చూసేయండి మొత్తం బ్యాక్ సైడ్ డిజైన్ కూడా ఒకసారి చూసేయండి. మీకు ఎట్లా అనిపించిందో చూడండి. బాగుంటుంది లంగా ఓనీలు వేసుకుంటే, పిల్లలకి మంచిగా ఉంటుందండి. ఇది ఏం చేశానంటే, హ్యాండ్ అనీజీగా ఫీల్ అవ్వకుండా కొంతమంది ఇష్టపడరు స్లీవ్లెస్ అంటే, అందుకని ఇట్లా హ్యాండ్స్ పెట్టినప్పుడు వీలైనంత వరకు నార్మల్గా పెట్టిస్తాను నేను. ఇలా నార్మల్గా పెట్టిపిచ్చి దాని మీద ఇలా పెట్టించాను హ్యాండ్స్. ఇదేంటంటే కొంచెం ఇది ఇలా స్ట్రైట్గా ఉంది, కానీ వేసుకుంటే డౌన్ అయిపోతుంది. చూడండి బ్యాక్ నెక్, ఇది ఈ నెక్ పెట్టిపించాను. వాళ్ళు ఏంటంటే ఏ నెక్ మోడల్ చెప్పలేదండి, మీ ఇష్టం అండి, చూసి వెయ్యండి అన్నారు. మా పాపకి ఎలాగా పెట్టుకుంటానో నేను ఆలోచించుకొని అట్లనే రెడీ చేసుకున్నాను. మా పాప అంటే చిన్న పాప ఏం కాదండి, పిల్లలకి ఎలా రెడీ చేస్తాను అలా మంచిగా పెట్టాను. చూడండి ఒకసారి, బాగుంది కదా లంగా ఓని. ఇట్లా మీకు ఎవరికన్నా కస్టమైజ్ కావాలి అనుకుంటే మా షాప్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. సాయి శివాలి బొటెక్ అండి, అల్వాళ్ళలో ఉంటుంది మాది, కేపీఎన్ ఫ్రెష్ ఆపోజిట్. ఇలా రెడీ చేసాం, మీకు అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటాం. ఇది రెడీ చేసేటప్పుడు అమ్మో 10 నిమిషాలు టైం వేస్టే అనుకున్నాను, కానీ బాగుంది, మంచిగా అనిపించింది. చూడండి, ఇవి మీకు మెటీరియల్ తీసుకొచ్చినప్పుడు మీకు చూపించాను కదండి, లెహంగాస్ కోసం నేను డోరీస్ తీసుకొచ్చినాను అని. అవండి, ఇట్లాంటి వాటికి బాగుంటాయి. ఆ రోజు మెటీరియల్ చూపించాను నేను, ఇది యూజ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. కానీ ఇదిగోండి, అండ్ బ్యాక్ సైడ్ కూడానండి, బ్యాక్ సైడ్ చూపించాను కదా ఆ రోజు మీకు. ఇక్కడ బ్లౌజులకు వాడతారు, ఇది సర్దానా వచ్చింది మగ్గం వర్క్ది అని. ఇదిగోండి సింగిల్గా ఇట్లా పెట్టినా కూడా బాగుంటుందండి. ఇది మగ్గంతో చేసిందే, జర్దోజీతో చెంకీతో మగ్గంతో చేసినవే. ఇది కూడా సింపుల్గా మంచిగా నీట్గా ఉంటుంది. అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.